తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచేసిన ఒక హృదయ విదారక వార్త బయటకు వచ్చింది. ప్రముఖ హాస్య నటుడు అలీగారు ఇక లేరనే సమాచారం అభిమానులను తీవ్ర షాక్కు గురిచేసింది. దశాబ్దాలపాటు తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్తో కోట్లాది ప్రేక్షకులను నవ్వించిన ఈ మహానటుడు ఇక మన మధ్య లేరనే విషయం అందరినీ కలిచివేస్తోంది. చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించిన అలీగారు బాలనటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కమెడియన్లలో ఒకరిగా ఎదిగారు. హీరోలకు స్నేహితుడిగా, సహాయ పాత్రల్లో, అలాగే ప్రధాన హాస్య పాత్రల్లో నటిస్తూ ప్రతి సినిమాలో తన ప్రత్యేకం ముద్ర వేశారు. ఆయన కనిపించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు నవ్వులు పంచేది. వందలాది సినిమాల్లో నటించిన అలీగారు అనేక ప్రముఖ హీరోలతో కలిసి పనిచేశారు. తన డైలాగ్ డెలివరీ, హావభావాలు, సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా తన పూర్తి నిబద్ధతతో నటించి ఆ పాత్రను గుర్తుండిపోయేలా చేసేవారు. అందుకే ఆయనను తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విశ్వసనీయమైన మరియు అభిమానించబడిన నటుడిగా భావిస్తారు. ఈ రోజు ఆయన మరణ వార్త వెలుగులోకి రావడంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఆయనతో కలిసి పనిచేసిన నటులు, దర్శకులు మరియు టెక్నీషియన్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో సంతాప సందేశాలు తెలియజేస్తూ తమ ప్రియ నటుడికి నివాళులు అర్పిస్తున్నారు. నవ్వులు పంచిన ఆ కళాకారుడు ఇక లేరనే విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాలతో పాటు టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా అలీగారు మంచి గుర్తింపు పొందారు. పలు షోలలో హోస్ట్గా, అతిథిగా పాల్గొని ప్రేక్షకులను అలరించారు. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు. తన సరళమైన స్వభావం, హాస్యభావం మరియు అందరితో కలిసిమెలిసి ఉండే గుణం కారణంగా పరిశ్రమలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. అలీగారి కామెడీ సన్నివేశాలు ఈ రోజు కూడా టెలివిజన్ మరియు సోషల్ మీడియాలో ప్రసారం అవుతూ కొత్త తరానికి కూడా నవ్వులు పంచుతున్నాయి. ఆయన నటనలో ఉన్న సహజత్వం మరియు టైమింగ్ వల్ల ఆయనను భర్తీ చేయడం చాలా కష్టం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అలీగారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే కాదు, కోట్లాది అభిమానులకు కూడా తీరని లోటు. ఆయన